Hi children, good morning. In last class, I explained you about Mughal Empire Part 1. Who are the Mughals, from where they are coming, and some important Mughal emperors గురించి మనము తెలుసుకున్నాం. In this part, second part, we came to learn about some other important things from Mughal Empire. మొఘల్ రిలేషన్స్ విత్ అదర్ రూలర్స్, ఇతర పరిపాలకులతో. అంటే అప్పట్లో భారతదేశం చాలా విశాలమైంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఇట్లా బర్మా వరకు మన దేశం విస్తరించి ఉంది. అందుకనే ఇండియా ఈజ్ ఏ సబ్ కాంటినెంట్, భారతదేశాన్ని ఉపఖండం అని అన్నారు. కారణం ఏంటంటే వీరి ఎస్పెషల్లీ మొఘల్ పీరియడ్లో ఈ సామ్రాజ్యం అక్కడ కాబూల్, కాందహార్ నుంచి ఇట్లా బెంగాల్, బర్మా వరకు విస్తరించి ఉంది. ఇట్లా చూస్తే కాశ్మీర్ నుంచి అహ్మద్నగర్, బీజాపూర్ వరకు, కర్ణాటక వరకు వీళ్ళ సామ్రాజ్యం విస్తరించి ఉంది. సో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మొఘల్ చక్రవర్తి ఢిల్లీలో కూర్చొని పరిపాలన చేయడం అనేది అసాధ్యం. అందుకని ఖచ్చితంగా మొఘల్ ఎంపరర్స్ నీడ్ అసిస్టెంట్స్, సామంతరాజులు కావచ్చు, లేకపోతే చీఫ్ టైన్స్ కావచ్చు, ఇంకా కొంతమంది అసిస్టెంట్స్ ఖచ్చితంగా అవసరమవుతుంది. అందుకని వీళ్ళు ఎలా ఉండాలి, మిగతా పక్కన ఉన్నటువంటి రాజులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. సో మొఘల్ రిలేషన్స్ విత్ అదర్ రూలర్స్ అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్ ఇండియా ఆఫ్ దోస్ టైమ్స్, ఆ రోజుల్లో దేర్ వర్ సెవరల్ కింగ్స్ అండ్ చీఫ్స్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. భారతదేశంలో అనేక ప్రముఖులు ఉండేవాళ్ళు, రాజప్రముఖులు ఉండేవాళ్ళు, చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి. ద ముఘల్స్ సాట్ టు బ్రింగ్ దెమ్ అండర్ దేర్ కంట్రోల్ విత్ దేర్ ఎఫిషియన్సీ. వాళ్ళ సమర్థవంతంగా వాళ్ళందరినీ వాళ్ళ ఒక గొడుగు కిందకి తీసుకురావడం అనమాట. దే అలౌడ్ ద ఓల్డర్ రూలర్స్ అండ్ చీఫ్స్ టు కంటిన్యూ టు రూల్ ఓవర్ లార్జ్ పార్ట్ ఆఫ్ ది దేర్ ఓల్డ్ కింగ్డమ్స్ అండ్ కలెక్ట్ రెవెన్యూస్ ఫ్రమ్ దెమ్. అందరినీ కూడా వాళ్ళ పని ఏంటంటే ఓడిస్తారు, ఓడించిన తర్వాత వాళ్ళని సామంతులుగా చేసుకొని అక్కడ పన్ను వసూలు చేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ని కలెక్ట్ చేసి రాజుకి, మొఘల్ చక్రవర్తికి అప్పచెప్పాలి. ఈ విధమైనటువంటి కంట్రోల్ ఆ రోజుల్లో వాళ్ళు పెట్టారు. బట్ దే కుడ్ నాట్ వేజ్ వార్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అండ్ హ్యాడ్ టు కీప్ ఎన్ ఆర్మీ రెడీ ఫర్ ద యూజ్ ఆఫ్ ది ఎంపరర్. సో ఆ విధంగా మొఘల్ చక్రవర్తుల చేతిలో ఓడినటువంటి చిన్న రాజులు ఆర్మీని మెయింటైన్ చేయాలి. ఎంపరర్కి ఎప్పుడైతే అవసరమో, వెనెవర్ ఎంపరర్ నీడ్, డెఫినెట్లీ దీస్ స్మాల్ కింగ్స్ కుడ్ అరేంజ్ సమ్ ఆర్మీ టు ఫైట్ అగెన్స్ట్ ద ఎనిమీ. శత్రువుని యుద్ధం చేయడంలో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ సైన్యంతో సహకరించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మొఘల్ రూలర్స్ క్యాంపెయిన్ కాన్స్టెంట్లీ అగెన్స్ట్ రూలర్స్ హూ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దేర్ అథారిటీ. ఎవరైతే మొఘల్ చక్రవర్తుల్ని వాళ్ళ అధికారాన్ని రిఫ్యూజ్ చేస్తారో, వ్యతిరేకిస్తారో, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం, వాళ్ళని ఓడించడం ఆనవాయితీ. బట్ as the Mughals became powerful, many other rulers also joined them voluntarily. వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించి చాలామంది స్వతసిద్ధంగా ఈ మొఘలుల యొక్క అథారిటీని గుర్తించడం జరిగింది. సమ్ కింగ్స్ లైక్ రాజ్పుట్స్, ఎస్పెషల్లీ సిసోడియా రాజ్పుట్స్ ఆఫ్ చిత్తూర్, రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ మొఘల్ అథారిటీ. మొఘల్ యొక్క అధికారాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళల్లో సిసోడియా రాజ్పుట్స్ని చెప్పాలి. అయినా కానీ సమర్థవంతంగా వీళ్ళు ఏం చేస్తారు, ప్లాన్, వాళ్ళ రాజకుమార్తెలను పెళ్లి చేసుకొని సత్సంబంధాలని మెరుగుపరుచుకున్నారనమాట. ఈ విధమైనటువంటి ఫారిన్ పాలసీని వీళ్ళు అవలంబించడం జరిగింది. సో ద కేర్ఫుల్ బ్యాలెన్స్ బిట్వీన్ డిఫీటింగ్ బట్ నాట్ రిమూవింగ్ దేర్ అపోనెంట్స్ ఎనేబుల్ ద మొఘల్స్ టు ఎక్స్టెండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ మెనీ కింగ్స్ అండ్ చీఫ్ టైన్స్. సో వాళ్ళని ఓడించిన వాళ్ళని బ్యాలెన్స్గా తీసుకురావడం, అట్లని వాళ్ళని రిమూవ్ చేయకుండా వాళ్ళని ఆ ప్రాంతాన్ని పరిపాలించమని చెప్పి వాళ్ళ అభిమానాన్ని చూరగొనడం అనేది
మొఘల్ చక్రవర్తుల యొక్క ప్రత్యేక లక్షణం అని చెప్పాలి. ద మొఘల్స్ మ్యారీడ్ ప్రిన్సెస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది లోకల్ రూలర్స్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ ఫ్రెండ్షిప్. పెళ్లి సంబంధాల ద్వారా స్నేహాన్ని బాగా దృఢపరచుకోవడం జరిగిందనమాట. ఆ విధంగానే ది మదర్ ఆఫ్ జహంగీర్ కావచ్చు, రాజ్పుట్ రూల్ అంబీర్ అనేటువంటి ఇప్పుడు ప్రస్తుతం జైపూర్లో ఉంది అది. ఆ అంబీర్ రాజ్యానికి సంబంధించిన రాకుమార్తెని చేసుకోవడం జరిగింది. ఓకే, అట్లా షాజహాన్ కూడా రాజ్పుట్ సంబంధించినటువంటి జోధ్పూర్ రాణిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా పెళ్లి సంబంధాల ద్వారా వాళ్ళ రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడం జరిగింది. సో ఇంకా ఈ పార్ట్లో మన్సబ్దార్స్ అంటే ఎవరు, జాగీర్దార్స్ అంటే ఎవరు గురించి తెలుసుకుంటాం. సో హూ ఆర్ ది మన్సబ్దార్స్ అండ్ జాగీర్దార్స్? ఎప్పుడైనా చూడండి, సామ్రాజ్యం విస్తీర్ణత పెరిగిన తర్వాత పరిపాలన సమర్థవంతంగా రావాలంటే ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైనా చూడండి, మనం ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చేస్తుంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తుందా లేదా? అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఈ అధికారులందరూ ఉండాల్సిందే. అదే మాదిరిగా మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ మన్సబ్దార్స్ ర్యాంక్ హోల్డర్స్ అన్నమాట. వాళ్ళు అంటే మొఘల్ పరిపాలన విధానానికి వీళ్ళు ఆయువు పట్టు, కీ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళ సర్వీస్లోకి రిక్రూట్ చేసుకుంటారు అన్నమాట వీళ్ళని. ఆ రిక్రూషన్ ఎలా జరిగిందంటే టర్కిష్ నోబుల్స్ని తీసుకున్నారు వాళ్ళు మొఘల్, ఇరానియన్స్, ఇండియన్ ముస్లిమ్స్, ఆఫ్ఘన్స్, రాజ్పుట్స్, మరాఠాస్ అండ్ అదర్ గ్రూప్స్. బలమైనటువంటి వాళ్ళని వీళ్ళు సర్వీస్లోకి తీసుకోవడం జరిగింది. ఏం చేస్తారు ఈ మన్సబ్దార్స్ యొక్క డ్యూటీ ఏంటి అని చూస్తే, దేవర్ డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎంపరర్ కంట్రోల్లోనే ఉంటారు వీళ్ళు. హూ కుడ్ అలోకేట్ ఎనీ వర్క్ ఫర్ దెమ్ టు డూ. అంటే వాళ్ళకు ఒక వర్క్ని అలాట్ చేస్తారు. లైక్ గార్డింగ్ హిజ్ ప్యాలెస్ని సంరక్షించేవాడు కొంతమంది, గవర్నింగ్ ప్రావిన్స్, ఆ ప్రావిన్స్ని పరిపాలన చేయడం, కాంక్వరింగ్ ఎ న్యూ కింగ్డమ్ ఆర్ సప్రెస్సింగ్ ద రెబెలన్. సో తిరుగుబాటుదారులను అణచివేయడం, కొత్త రాజ్యాలను జయించడం, ఇలాంటి కీలకమైనటువంటి పనులు మన్సబ్దార్స్ చేస్తారనమాట. ఓకే, సో అదేవిధంగా ద మొఘల్స్ డెవలప్డ్ ఎ పొలిటికల్ సిస్టమ్ ఇన్ విచ్ ద మన్సబ్దార్స్ వుడ్ నాట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ బట్ ఫాలో ద ఆర్డర్స్ ఆఫ్ ది ఎంపరర్. ఇండిపెండెంట్గా వ్యవహరించడానికి వీళ్ళకి ఇండిపెండెన్సీ ఉండదు. మొఘల్ చక్రవర్తి చెప్పినట్టే వినాలి. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఇచ్చి ఏమైపోయారు ఆ రోజుల్లో చూడండి. విజయనగర ఎంపైర్లో మనం గమనించింది నాయకాస్ ఉన్నారు. నాయకాస్కి పవర్ ఇండివిజువల్గా ఉండడం బట్టి విజయనగర రాజుల మీద తిరుగుబాటు చేయగలరు. దే రివాల్టెడ్ అగెన్స్ట్ ద విజయనగర ఎంపరర్స్, విజయనగర కింగ్స్, నాయకాస్, అండ్ దే డిక్లేర్ ఇండిపెండెన్స్ దెమ్సెల్వ్స్ అండ్ దే రూల్డ్ ఇండివిజువలీ అగెన్స్ట్ ద విజయనగర కింగ్స్. అలాంటి పరిస్థితులు రాకూడదని, విజయనగర సామ్రాజ్యంలో జరిగినటువంటి అలాంటి పరిస్థితి నాయకులు తిరుగుబాటు జరగకూడదని ఇక్కడ మన్సబ్దార్స్ని వాళ్ళకి ఇండిపెండెన్స్ లేకుండా వాళ్ళ పవర్ అంతా కూడా రాజు చేతిలో పెట్టుకోవడం జరిగింది. మన్సబ్దార్స్ మిలిటరీని మెయింటైన్ చేస్తారు, గుర్రాలన్నింటినీ కూడా వాటిని గ్రేడింగ్ చేస్తారు, వాటిని రిజిస్టర్ చేయిస్తారు, వాటిపైన ముద్రలు వేస్తారు, కవాతులు అంటే ప్రతిరోజు సైనిక శిక్షణ ఇస్తారు. అన్నీ వీళ్ళకు ఉంటాయి. కానీ వీళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండాలి? రాజు కంట్రోల్లో ఉండాలి. రాజుకి అవసరమైనప్పుడు మాత్రమే ఈ సైన్యాన్ని సప్లై చేయాల్సి వస్తుందన్నమాట. సో వీళ్ళ శాలరీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే జాగీర్స్ నుంచి వస్తాయి. సో వాట్ ఈస్ జాగీర్? జాగీర్ అంటే ఏంటో మీకు తెలియాలి. రెవెన్యూ అసైన్మెంట్స్ని జాగీర్స్ అంటాం. అంటే ప్రభుత్వానికి రాబడి, ఈ రెవెన్యూ అంటే ఏంటి? రాబడి. ఈ రాబడి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే జాగీర్స్ నుంచి వస్తుంది. జాగీర్స్ అంటే బిజినెస్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ఫీల్డ్స్ కావచ్చు. డబ్బు ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రాంతాలని ఎసెస్ చేసి జాగీర్స్గా చేయడం జరిగింది. ఆ జాగీర్ నుంచి వీళ్ళకి జీతాలు అందుతాయి. ఇది కూడా చాలా ప్లాన్డ్గా చేయాలి. అక్బర్ మాత్రమే దీని ప్లాన్ కరెక్ట్గా చేయడం జరిగింది. అక్బరు ఎన్ని జాగీర్స్ ఉంటే దానికి తగిన విధంగా మన్సబ్దార్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. హీ అపాయింటెడ్ మన్సబ్దార్స్ యాజ్ ఈక్వల్ టు జాగీర్స్. సో దట్ ఈస్ వై దేర్ వాజ్ నో ఎకనామికల్ ఇన్బ్యాలెన్స్. ఆర్థికంగా ఎటువంటి ఇన్బ్యాలెన్స్ అక్బర్ కాలంలో రాలేదు. కానీ జహాంగీర్
ఔరంగజేబు, జహంగీర్, షాజహాన్ కొంతవరకు మెయింటైన్ చేశారు. ఔరంగజేబు కాలంలో ఇది బాగా డిస్టర్బ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మన్సబ్దార్స్ని ఎక్కువ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు జాగీర్ కోసం దే ఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ ఇయర్స్. ఎక్కువ కాలం జాగీర్ కోసం చూడాల్సి వచ్చింది. ఎక్కువ కాలం జాగీర్స్ నుంచి ఎదురు చూడడం వల్ల ఏముంది, వీళ్ళకి ఆదాయము ఉండేది కాదు. దాంతో ఎప్పుడైతే జాగీర్ వీళ్ళకి లభిస్తుందో వెంటనే జాగీర్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. బికాస్ దే లాస్ట్ సో మెనీ ఇయర్స్ కదా, చాలా సంవత్సరాలు వాళ్ళు డబ్బులు ఆదాయం లేకుండా ఉన్నారు కదా. ఒక్కసారిగా వాళ్ళకి జాగీర్ దొరకగానే ఆ రైతుల మీద పన్నులు ఎక్కువ వసూలు చేయడం, దే ఎక్స్ట్రాక్టెడ్ మోర్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద ఫార్మర్స్. సో ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ఔరంగజేబ్ అని చెప్పాలి. అదే మాదిరిగా జప్త్ అంటే ఏంది, జమీందార్స్ గురించి, జప్త్ అంటే ఏంటి, జమీందార్స్ గురించి ఏంటి అనేది తెలుసుకుందాం. జప్త్ అండ్ జమీందార్స్. సో జప్త్ అంటే ఏంటి, సో జప్త్ అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జప్త్ అంటే ఏం లేదు, దిస్ ఈజ్ ఎ రెవెన్యూ సిస్టమ్ వాస్ నోన్ యాజ్ జప్త్. రెవెన్యూ సిస్టమ్ని జప్త్ అంటాం. రెవెన్యూ సిస్టమ్ అంటే అక్బర్ పరిపాలన, ఇన్ ద రీన్ ఆఫ్ అక్బర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెవెన్యూ మినిస్టర్ రాజా తోడర్మల్ కీన్ సర్వే చేయించాడు. మొత్తం అంతా కూడా భూములు సర్వే చేయించడం, ఆ సర్వే చేసి ఎక్కడెక్కడ ఆదాయం వస్తుందో ఒక 10 ఇయర్స్కి అసెస్మెంట్ చేసి వాటిని రెవెన్యూ సెటిల్మెంట్స్గా చేసి దాంట్లో ట్యాక్స్ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఒక ప్లాన్ ఉంది. అంటే ఎవరికంటే వాళ్ళకి ట్యాక్స్ వేయకుండా ఎక్కడైతే రెవెన్యూ బాగా వస్తుందో, ఎక్కడైతే పంటలు బాగా పండుతాయో వాళ్ళకి కావాల్సినటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ద గవర్నమెంట్ ఫెసిలిటేటెడ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ది ఫార్మర్స్. రైతులకు కావాల్సిన అన్నీ కూడా ఫెసిలిటేట్ చేసి 10 ఇయర్స్కి ఆ రేట్ ఫిక్స్ చేసిండు. మధ్యలో ఎలాంటి ఎక్కువ వసూలు చేయడం అనేది జరగదు. సో ఇలాంటి జాగ్రత్తలు అక్బరు, మంచి రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆ టైంలో రాజా తోడర్మల్, ఇక్కడ అక్బర్కి మంచి పేరు రావడం జరిగింది ఈ విషయంలో. సో అది మనం ఈ రోజుకి కూడా దాన్ని మనం ఆదర్శంగా తీసుకుని అవలంబిస్తున్నాం. ఈరోజు కూడా రైతులను గుర్తించడం, రైతుల భూముల్ని సర్వే చేయించి ఇన్ని ఎకరాలని చెప్పి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వడం, ఈ విధానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? మొఘల్ యొక్క పరిపాలన నుంచి మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని, ఈ రెవెన్యూ సిస్టమ్ని జప్త్ అని అంటాం. సో అదేవిధంగా జమీందార్స్ అంటే లోకల్ చీఫ్టైన్స్ని జమీందార్స్ అంటారు. అంటే లోకల్గా వీళ్ళు పవర్ఫుల్ అయి ఉంటారు. దేవర్ నాట్ అపాయింటెడ్ బై ద మొఘల్ ఎంపరర్ వీళ్ళని అపాయింట్ చేయడం జరగదు. బట్ ఎగ్జిస్టెడ్ ఆన్ హెరిడిటరీ బేసిస్ కింద వీళ్ళు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ తాతలు జమీందారులు అయితే వీళ్ళు కొడుకుల తర్వాత మనవాళ్ళు, ఇలా హెరిడిటరీ బేస్ మీద వీళ్ళు జమీందారులు అవుతూ ఉంటారనమాట. దే టూ హ్యాడ్ కంటింజెంట్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫాలోయర్స్. వీళ్ళకి కూడా సైన్యం ఉంటుంది, సైన్యాన్ని మెయింటైన్ చేస్తారు. దే రిసీవ్డ్ ఫ్రమ్ ద జాగీర్దార్స్ యాజ్ ఎ షేర్ ఆఫ్ రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఏరియా అండ్ ఆల్సో సమ్ డ్యూస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ అదర్స్. కొన్ని వాళ్ళ బాకీలను వసూలు చేయడం, జాగీర్దార్స్ నుంచి వచ్చేటువంటి షేర్ని వీళ్ళకి కొంత ఆదాయం వీళ్ళు తీసుకొని మిగతాది ప్రభువుకి, అంటే మొఘల్ చక్రవర్తికి పంపించడం జరుగుతుందన్నమాట. దే ఆఫన్ యాక్టెడ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద లోకల్ పీపుల్ అండ్ డీలింగ్ విత్ ద మొఘల్ అఫీషియల్స్. సో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సారథులుగా, అనుసంధానకర్తలుగా వీళ్ళు జమీందారులు కీ రోల్ ప్లే చేశారనే చెప్పాలి. ఇన్ సమ్ ఇయర్స్ ద జమీందార్స్ ఎక్సర్సైజ్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ పవర్. ఒక్కోసారి ఎక్కువ పవర్ని కలిగి ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు. ద ఎక్స్‌ప్లాయిటేషన్ బై మొఘల్ అడ్మినిస్ట్రేటర్స్ కుడ్ డ్రైవ్ దెమ్ టు ద రెబెలియన్. సమ్‌టైమ్స్ జమీందార్స్ అండ్ పీసెంట్స్ అలైడ్ ఇన్ రెబెలింగ్ అగెన్స్ట్ ది మొఘల్ అథారిటీ. ఒక్కోసారి రైతులు, జమీందారులు కలిసి సమిష్టిగా, కలెక్టివ్గా ఫైట్ చేసేవాళ్ళు, రాజుకు వ్యతిరేకంగా ఫైట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలని వీళ్ళు తిప్పికొట్టేవాళ్ళు అనమాట. దీస్ జమీందార్ పీసెంట్ రివోల్ట్స్ ఛాలెంజ్డ్ ద స్టేబిలిటీ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది 17th century. సో ఇది ఎంతకి దారితీస్తుందంటే 17th century చివరికి మొఘల్ అథారిటీని ధిక్కరించే పరిస్థితికి ప్రజలు, రైతులు, జమీందారులు కలిసికట్టుగా వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయడం జరిగింది. ఓకే,
థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ.